ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు సిట్ ఎదుట ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగిపోయే అవకాశం ఉంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మద్యం కుంభకోణం కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A7గా ఉన్నాం ముప్పిడి అవినాష్ రెడ్డి ఈరోజు సిట్ ఎదుట హాజరయ్యేందుకు విజయవాడ వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈరోజు అతన్ని సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ కుంభకోణం బయటపడిన దగ్గర నుంచి కూడా A1గా ఉన్న రాజ్ కేసీ రెడ్డికి అన్ని విధాలు కూడా ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి పూర్తిగా సహకారం అందిస్తూ ఇద్దరు కలిసి ఈ 3,000 కోట్లకు పైగా కుంభకోణంలో కీలక పాత్ర వహించారు. అంతేకాకుండా ఈ వ్యవహారం బయటపడిన తర్వాత ఒక్కొక్కరికి అరెస్టు జరుగుతున్న నేపథ్యంలో ముప్పిడి అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విజేతలకు పారిపోయారు. అక్కడే ఉండి మొత్తం ఆపరేట్ చేస్తూ ఉన్న పరిస్థితి. అయితే విచారించే కొద్ది కేసీఆర్ రాజశేఖర రెడ్డితో పాటు మరి కొంతమంది కీలక నిందితులను విచారించిన సమయంలో ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. అయితే వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించి అప్పటికే విజేతలు వెళ్ళిపోయిన నేపథ్యంలో కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కూడా ముప్పిడి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది. దీంతో ఆయన ఇటీవల సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఈ కేసుల నుంచి అరెస్ట్ తప్పించుకునేందుకు పారిపోయారని, ఇటువంటి నిందితులకు ముందస్తు రక్షణ కల్పించలేమని, కాబట్టి లొంగిపోవాల్సిందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ సమాచారం అందుకున్న ముప్పిడి అవినాష్ రెడ్డి నిన్న ఇండియాకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు అప్పటికే విజయవాడ కూడా బయలుదేరినట్టు తెలుస్తా ఉంది. మధ్యాహ్నం సిట్ కార్యాలయం ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కోబోతున్నారు. ఆ తర్వాత ఆయన అధికారికంగా అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇతను విచారించడం ద్వారా, ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ అయిన అందరినీ కూడా సిట్ అధికారులు మళ్ళీ కోర్టు ఆదేశాలతో అనుమతితో ప్రత్యేకంగా కస్టడీలో తీసుకుని మరి విచారించి కీలక సమాచారం రాబట్టారు. ఇప్పుడు ఇదే కేసులో కేసీఆర్ రాజశేఖర రెడ్డి తర్వాత అంత కీలక పాత్ర వహించిన అవినాష్ రెడ్డి కూడా విచారించడం ద్వారా మరికొంత కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఆయన ద్వారా ఈ తాడేపల్లి ప్యాలెస్ ఏ విధంగా డబ్బులు జారవేసిన అంశాలపై కూడా కొంత సమాచారం ఉన్నటువంటి సిట్ నిర్ధారించింది. అతను విచారించి మరింత కీలక సమాచారం రాబట్టిన తర్వాత మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా భావిస్తున్నారు. ఏదైనా కూడా ఈ రోజు ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ లొంగిపోవడం మాత్రం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.